హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం పవర్ ట్రక్ 439 ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మాకు మంచి పవర్ ట్రక్ వెహికల్ కావాలి, ఐచర్ వెహికల్ కావాలి, స్వరాజ్ వెహికల్ కావాలి, మహీంద్రా వెహికల్ కావాలి, జాన్ డీర్ వెహికల్స్ కావాలి, ఇట్లా అన్ని రకాల వెహికల్స్ అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా మందికి వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను. అలాగే చాలా మంది కొంటున్నారు కూడా, అలాగే వెహికల్స్ కూడా అమ్ముతున్నారు చాలా మంది. మీరు కూడా మీ యొక్క వెహికల్ సేల్ చేయాలి, తొందరగా అర్జెంట్ సేల్ కావాలి అనుకుంటే మాత్రం మన యొక్క యూట్యూబ్ ఛానల్కి అయితే మీ యొక్క వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ అయితే పంపించండి. మీరు పంపించాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి మీ యొక్క వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే పెట్టండి, ఓకేనా. మన ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. లేచకుండా ట్రాఫిక్లోకి వెళ్తే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ పవర్ ట్రక్ వెహికల్ అనమాట. పవర్ ట్రక్ 439 ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2023 మోడల్ అనమాట. 2023లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. అంటే వెహికల్ యొక్క పేపర్లు చెక్ చేసుకుంటే మీకు ఏ మోడల్లో అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఏ సంవత్సరంలో 2023లో ఏ నెలలో తీసుకున్నారు అనేది మీకైతే తెలుస్తుంది. కాబట్టి అప్పటి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అనేది మీకైతే అర్థమవుతుంది. ఓనర్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే 2023 మోడల్ అనేది చెప్తున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2 సంవత్సరాల వెహికల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఇలా అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే 42 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. 42 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. టైర్లు చూసుకుంటే 45% దాకా అయితే ఉన్నాయన్నమాట. 4 టైర్లు 45% దాకా అయితే ఉన్నాయన్నమాట. 45% అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే రీడింగ్ చూసుకుంటే 450 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి 450 గంటలు తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 450 గంటలు మాత్రమే తిరిగింది. కాబట్టి 100% ఒరిజినల్ రీడింగ్ అనమాట. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా సరే మీ షోరూంలో చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మెకానిక్ చూపించుకోవచ్చు. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారనమాట. వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,10,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,10,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. అలాగే కూర్చొని మాట్లాడుకుంటే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే మాత్రం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇచ్చానమాట. టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే మాత్రం లొకేషన్ వచ్చేసి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ మర్రిపాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క మండలం దగ్గరలో ఉంటే వెళ్ళండి, చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చిలకపాడు అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ మర్రిపాడు అనే మండలంలో చిలకపాడు అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. డైరెక్ట్గా మీరు అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళండి, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ అయితే 4,10,000 అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం తగ్గడం అయితే జరుగుతుందన్నమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఓనర్తోనే మాట్లాడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీరు కూడా వెహికల్ అమ్మాలి అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్, డీటెయిల్స్ అయితే పంపించండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట, ఓకేనా.